హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాలో చాలా మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే కన్వీనర్ కోటాకు సంబంధించిన రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ ఆల్రెడీ రిలీజ్ అయింది. స్టూడెంట్స్ కాలేజెస్లో రిపోర్ట్ చేశారు. అలాగే ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1కు సంబంధించి అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ అయింది. సీట్ వచ్చిన స్టూడెంట్స్ సెప్టెంబర్ 30వ తారీఖులోగా కాలేజెస్లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ చాలా మంది సీట్ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి సీట్స్ ఆధారంగా రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని భావించారు. కానీ చాలా మంది స్టూడెంట్స్కి సీట్స్ రాలేదు. అలాగే ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినా కూడా మీరు అనుకున్న విధంగా, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి కాలేజెస్లో సీట్ అలాట్మెంట్ రాలేదు. అయితే అందరూ అనుకునేటువంటి విషయం ఏంటంటే, కనీసం రౌండ్ 2లోనైనా సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయా, అలాగే మేము ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఇంకా బెటర్ కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయా, దీనికి సంబంధించినటువంటి ఎనాలిసిస్ని మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అంతేకాదు, ఇప్పుడు రౌండ్ 2లో అంటే సుమారుగా ఎంతవరకు కట్ ఆఫ్ ఉండవచ్చు, దీనికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ గురించి చూసాము. కన్వీనర్ కోటాలో జనరల్ కేటగిరీలో 431కి కట్ ఆఫ్ వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ 431, బీసీఏ 354, బీసీబీ 421, బీసీసీ 364, బీసీడీ 428, బీసీఈ 420, ఎస్సీ1 126, ఎస్సీ2 365, ఎస్సీ3 378, ఎస్టీ 382, మైనారిటీ 410. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1కి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఇక్కడ కాలేజ్ నేమ్స్ ఇచ్చాను. అలాగే సెకండ్ కాలంలో అన్రిజర్వ్డ్ కేటగిరీలో బి కేటగిరీలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్, అంటే తెలంగాణకి నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలంగాణ స్టేట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి 15% సీట్స్ కేటాయిస్తారు. కాబట్టి ఈ 15%లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్కి కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ మనకి కన్వీనర్ కోటాలో ఉండే కట్ ఆఫ్ కంటే కూడా బీ క్యాట్లో ఉన్నటువంటి కట్ ఆఫే ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళు వేరే స్టేట్ నుండి వచ్చి పార్టిసిపేట్ చేసేటువంటి స్టూడెంట్స్. అలాగే లోకల్ కేటగిరీలో బీ క్యాట్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్, అంటే తెలంగాణ లోకల్ స్టూడెంట్స్, వీళ్ళ యొక్క కట్ ఆఫ్ బీ కేటగిరీకి ఇక్కడ థర్డ్ కాలంలో ఇచ్చాను. అంటే థర్డ్ని మరలా స్ప్లిట్ చేసి 2 పార్ట్స్ క్రింద ఇచ్చాను. ఒకటి ఆల్ ఇండియా ర్యాంకు, రెండవది నీట్ స్కోరు. అలాగే లాస్ట్ కాలంలో ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాను. ఇక్కడ మీరు కంపేర్ చేసి చూసినట్లయితే నీలిమా కాలేజ్లో బి కేటగిరీలో అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి 417 దగ్గర కట్ ఆఫ్ వచ్చింది. ఇంతకంటే తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి అన్రిజర్వ్డ్ కేటగిరీలో అసలు బి క్యాట్లో సీట్ రాలేదు అని అర్థం. అలాగే మీరు అలాట్మెంట్ లిస్ట్ కానీ ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లయితే కన్వీనర్ కోటాలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కన్వీనర్ కోటాలో ఒకవేళ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టి పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళకి సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు అది యాక్సెప్ట్ చేయకుండా, అంటే ఆ కాలేజీ వాళ్ళకి నచ్చి ఉండకపోతే రిపోర్ట్ చేసి ఉండకపోవచ్చు. అలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు బి కేటగిరీకి కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని పార్టిసిపేట్ చేశారు. కాబట్టి వాళ్ళకి బి కేటగిరీలో కూడా సీట్ అలాట్మెంట్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ మీకు రిమైనింగ్ కాలేజెస్కి సంబంధించిన డేటా కూడా ఇచ్చాను. ఇక్కడ కూడా మీకు లోకల్ బి కేటగిరీలో నోవా కాలేజ్లో 293 కట్ ఆఫ్ వచ్చిందండి. ఈ మార్క్ కంటే తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కి ప్రస్తుతానికి బి క్యాట్లో సీట్ రాలేదు అని అర్థం. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీలో 113, అంటే జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా సీట్ వచ్చేసింది. ఇంకా కొన్ని ఎన్ఆర్ఐ సీట్స్ కూడా మిగిలిపోయాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మరి ఇప్పుడు కన్వీనర్ కోటా రౌండ్ 2లో మీరు పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి మీకు సీటు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనేది ఈ మేనేజ్మెంట్ కోటాని కన్వీనర్ కోటాని కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మీకు కొంచెం అవగాహన వచ్చింది. ఎందుకంటే మనకి కన్వీనర్ కోటాలో సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా ఇచ్చినటువంటి టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ 5,708 సీట్లు. దానిలో కేవలము వాళ్ళు ఫస్ట్ రౌండ్ లో ఫిల్ చేసింది 4,252 సీట్లు. ఎంఆర్సీ సీట్స్, అంటే మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి సీట్స్ 1,185 సీట్లు. సో ఇక్కడ అసలు ఫిల్ చేయాల్సిన సీట్సే మనకి 1,456 సీట్లు ఇంకా ఫిల్ చేయాలి. అవి అసలు రౌండ్ 1లో ఫిల్ చేయలేదు. వీటితో పాటుగా ఈ ఎంఆర్సీ సీట్స్ లో రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్, వీళ్ళకి ఒకవేళ గాని
ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో సీట్ అలాట్మెంట్ గానీ ఇంకా బెటర్ కాలేజ్ లో వచ్చుంటే వాళ్ళు అక్కడ జాయిన్ అయి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ సీట్స్ కూడా ఇప్పుడు మనకి సెకండ్ రౌండ్ కి యాడ్ అవుతాయి. అంతేకాదండి, ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో చాలా మంది స్టూడెంట్స్ కన్వీనర్ కోటా సీటు వదులుకొని కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్ అలాట్మెంట్ పొంది ఇప్పుడు రిపోర్ట్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ సీట్స్ కూడా కన్వీనర్ కోటాలో వేకెన్సీ వస్తుంది. సో ఓవరాల్ గా మీరు గమనిస్తే సుమారుగా మనకి టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న డేటా ప్రకారంగా చూసినా 1456 సీట్లు అయితే ఫిక్స్డ్, అంటే సెకండ్ రౌండ్ కి గ్యారంటీగా మనకు వస్తాయి. అలాగే ఎంఆర్సీ సీట్స్ లో కూడా మనకి సీట్స్ చాలా వేకెన్సీ వస్తుంది. వీటితో పాటుగా కన్వీనర్ కోటా రౌండ్ 1 లో రిపోర్ట్ చేయకుండా ఎవరైతే మేనేజ్మెంట్ కోటాకి గాని ఆల్ ఇండియా కోటాకి గాని వెళ్లి జాయిన్ అవుతారో వాళ్ళ సీట్స్ కూడా మనకి సెకండ్ రౌండ్ కి యాడ్ అవుతాయి. అంటే ఓవరాల్ గా తీసుకున్నట్లయితే సుమారుగా మనకి సెకండ్ రౌండ్ కి 2000కి పైగా సీట్లు మనకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం 5708లో 4252 సీట్లు ఫిల్ చేస్తేనే మనకి కట్ ఆఫ్ ఈ రేంజ్ లో ఉన్నప్పుడు ఇంకా 2000 సీట్లు దాదాపుగా మనకి సెకండ్ రౌండ్ కు వస్తున్నాయి అంటే డెఫినెట్ గా సీటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అర్థం. కాబట్టి అది ఎంతవరకు రావచ్చు మేడం అని మీరు నన్ను వెంటనే అడుగుతారు. అదైతే నేను ఖచ్చితంగా చెప్పలేనండి. అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని మీరు ముందే ఇచ్చారండి, మరి ఆ డేటా ఇవ్వటం లేదని చాలా మంది అడగొచ్చు. ఇక్కడ నేను స్పెసిఫిక్ గా ఒక ఫిగర్ అయితే నేను చెప్పలేను, కానీ నేను ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ ని బట్టి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రతి కేటగిరీలో కూడా, అంటే జనరల్ కేటగిరీ నుండి మైనారిటీ వరకు తీసుకున్నట్లయితే సుమారుగా 10 నుండి 15 మార్కుల వేరియేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందని భావిస్తున్నాను. అంటే మినిమం 15 మార్కుల వరకు కూడా సెకండ్ రౌండ్ లో కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు కన్వీనర్ కోటా సెకండ్ రౌండ్ కి పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే, మీకు సుమారుగా ఈ రోజు రేపట్లో నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కన్వీనర్ కోటాలోనే నేను ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అన్ని కాలేజెస్ ను కూడా సెలెక్ట్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్ లో. ఎందుకంటే మీకు రౌండ్ 1 లో సీట్ అలాట్మెంట్ రాలేదు కాబట్టి సెకండ్ రౌండ్ లో తప్పనిసరిగా మీరు అన్ని కాలేజెస్ పెట్టుకుంటేనే సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి. మాక్సిమం 95% సీట్స్ ఆల్మోస్ట్ మీకు సెకండ్ రౌండ్ లో కంప్లీట్ అయిపోతాయి. థర్డ్ రౌండ్ కి చాలా తక్కువ వేకెన్సీ ఉంటుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాని ఆల్ ఇండియా కోటాని అన్ని చూసుకుని కన్వీనర్ కోటాలో ఇంకా డిసైడ్ అయిపోతారు జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు. కాబట్టి సెకండ్ రౌండ్ కి ఖచ్చితంగా మీకు దాదాపుగా సీట్స్ అన్ని కూడా ఫిల్ అయిపోతాయి. ఇంకొక రీజన్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ రౌండ్ లో నాట్ రిపోర్టెడ్ లిస్ట్ లో ఉంటారో, అంటే జాయిన్ అవ్వకుండా ఉంటారో వాళ్ళు సెకండ్ రౌండ్ కి రారు. ఎందుకంటే ముందుగానే రూల్ చెప్పారు మనకి, ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అయితేనే సెకండ్ రౌండ్ కి అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం ఉంది అని చెప్పారు. కాబట్టి ఎవరైతే ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ తీసుకొని జాయిన్ అవ్వలేదో వాళ్ళు సెకండ్ రౌండ్ కి అసలు పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. కాబట్టి వాళ్ళు సెకండ్ రౌండ్ లో మీకు కాంపిటీషనే కాదు. సో ఇప్పటి వరకు సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ లో ఎంత మంది అయితే నాట్ రిపోర్టెడ్ ఉంటారో వాళ్ళందరినీ తీసివేసినా కూడా మనకి సీట్స్ చాలా యాడ్ అవుతాయి. కాబట్టి సెకండ్ రౌండ్ లో మాత్రం చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టుకోండి జాగ్రత్తగా. అలాగే మీరు ఒకవేళ ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయి ఉంటే సెకండ్ రౌండ్ కి అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం ఉంది. సెకండ్ రౌండ్ కి అప్గ్రేడేషన్ కి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా అప్గ్రేడేషన్ కాలేజ్ గాని వస్తే మీకు ఇమ్మీడియట్ గా ఫస్ట్ రౌండ్ లో అలాట్ అయ్యి జాయిన్ అయినటువంటి కాలేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. కేవలము అప్గ్రేడేషన్ వచ్చినటువంటి కాలేజ్ మాత్రమే ఉంటుంది. అది ఖచ్చితంగా జాయిన్ అయితేనే మీకు ఎంబీబీఎస్ సీటు తెలంగాణ స్టేట్ లో ఉన్నట్లు. ఒకవేళ ఇది నచ్చక జాయిన్ అవ్వలేదు అంటే ఫస్ట్ రౌండ్ సీటు క్యాన్సిల్ అవుతుంది, సెకండ్ రౌండ్ సీటు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ని ఎంత తక్కువగా పెట్టుకుంటే అంత మంచిది. అంటే ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే ఇంకా బెస్ట్ కాలేజ్ అయి ఉండాలి. అలాగే సెకండ్ రౌండ్ లో వచ్చే అప్గ్రేడెడ్ కాలేజ్ లో మీరు ఖచ్చితంగా 100% వెళ్ళి జాయిన్ అవుతాను అనుకునేవి మాత్రమే పెట్టుకోవాలి. సో మనకి రౌండ్ 1 నుండి రౌండ్ 2కి అప్గ్రేడేషన్ ఉంది. అలాగే ఒకవేళ సెకండ్ రౌండ్ లో మీకు అప్గ్రేడేషన్ సరిగా రాలేదనుకోండి, మరలా ఇక్కడ నుండి రౌండ్ 3కి కూడా వెళ్లే అవకాశం అయితే ఉంది. సో 2 అప్గ్రేడేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. రౌండ్ 1 నుండి 2కి వెళ్ళొచ్చు. ఒకవేళ 2లో అసలు అప్గ్రేడేషనే రాలేదనుకోండి,
3కి వెళ్ళొచ్చు మరలా. అలా కాకుండా ఒకవేళ రౌండ్ 1లో వచ్చి రౌండ్ 2లో అప్గ్రేడేషన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చిన కాలేజ్ కంటే కూడా ఇంకా బెటర్ కాలేజ్ కావాలి అనుకున్నట్లయితే థర్డ్ రౌండ్కి వెళ్తారు కదా. థర్డ్ రౌండ్లో అప్గ్రేడేషన్ కాలేజ్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీరు జాయిన్ అయి తీరాల్సిందే. ఎందుకు? ఈ ముందు రౌండ్లో ఉన్నటువంటి సీటు ఇమ్మీడియట్గా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ జాయిన్ అయితేనే మీకు సీటు ఉంటుంది. సో మీరు తెలంగాణ స్టేట్లో అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకుంటే మీరు వీలైనంత తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మంచిది. అది కూడా మీకు బాగా నచ్చిన కాలేజెస్, ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవుతాను అనుకునే కాలేజెస్ మాత్రమే పెట్టుకోవాలి. అయితే అసలు అప్గ్రేడేషన్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు, ఇది కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు నన్ను. ఇక్కడ మనకి సీటు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి అన్నప్పుడే ఆల్రెడీ మీరు సీటు వచ్చినటువంటి స్టూడెంట్స్, సీటు వచ్చే అవకాశాలు ఎవరికి పెరుగుతున్నాయి? అసలు ఫస్ట్ రౌండ్లో సీట్ రానటువంటి స్టూడెంట్స్కి వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి అని అర్థం. అంటే ఇప్పుడు ఎలాటైనటువంటి ఈ 4252 ఈ సంఖ్యలో ఈ ఎంఆర్సీలు కూడా కలిపి ఉన్నారు కాబట్టి వీళ్ళల్లో కొద్దిమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు. అలాంటి సందర్భంలో ఇక్కడ మనకి కంపల్సరీ వేకెన్సీ అనేది క్రియేట్ అయింది కాబట్టి డెఫినెట్ గా మీకు ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ వచ్చే కాలేజ్లో రిపోర్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ కూడా మీకు కూడా మంచి అప్గ్రేడేషన్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకున్నా లేదా అసలు ఫస్ట్ రౌండ్లో సీటే రాకపోయినా వీళ్ళిద్దరూ కూడా వెబ్ ఆప్షన్స్ ని జాగ్రత్తగా ప్రయారిటీ వైజ్ గా పెట్టుకోండి. ఇది తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఎఫిడవిట్స్, బాండ్స్, సర్టిఫికెట్స్ లిస్టు, ట్యూషన్ ఫీజు డీటెయిల్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అఫీషియల్ వెబ్సైట్స్ లో ఉన్న డేటాని ఒకసారి చూసుకొని ఆ ఫామ్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ అని కానీ ఎక్కడైనా మెన్షన్ చేశారు అంటే మీరు మార్కెట్లో స్టాంప్ పేపర్స్ అవైలబుల్ గా దొరుకుతాయి. ఈ స్టాంప్ పేపర్స్ అనేవి కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చాయి. వాటినైనా మీరు యూజ్ చేసుకొని ఈ డేటాను టైప్ చేయించి లాయర్తో నోటరీ చేయించాల్సి ఉంటుంది. అంతేకాదండి, ఇక్కడ విట్నెస్ కు సంబంధించినటువంటి సంతకాలు కూడా మీ ఇంటి పేరు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా పర్లేదు వాళ్ళ సంతకాలు చేయించుకొని వెళ్ళండి. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ కన్వీనర్ కోటాలో రౌండ్ 1లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ చెప్పిన విషయము, ఈ ఎఫిడవిట్స్, బాండ్స్ ని మీరు ఒరిజినల్స్ తయారు చేసుకొని తీసుకుని వెళ్తున్నారు. కాకపోతే మీరు తీసుకొని వెళ్ళినప్పుడు అంటే సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీస్ ఒక 2 సెట్స్ అని లేదా 3 సెట్స్ అని తీసుకొని రమ్మని ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టారు. ఆ 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కి వాటితో పాటుగా ఈ ఎఫిడవిట్స్ అండ్ బాండ్స్ ని కూడా ఆ సెట్స్ కి అటాచ్డ్ గా జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. లేదు అంటే వాళ్ళు అక్కడ మరలా మీకు జిరాక్స్ తీసుకొస్తేనే అలో చేస్తున్నారు. ఇలా మీకు ఫీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎఫిడవిట్స్ తయారు చేసేటప్పుడు ఎక్కడైనా సరే అడ్మిషన్ నెంబర్ అని కాని వచ్చింది అంటే ఈ అడ్మిషన్ నెంబర్ అన్న చోట గ్యాప్ వదిలేసుకుని వెళ్ళండి. మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజ్ వాళ్ళు ఒక అడ్మిషన్ నెంబర్ని ఇస్తున్నారు. ఆ నెంబర్ని మాత్రమే మీరు అక్కడికి వెళ్ళాక ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు పొరపాటున నీట్ రోల్ నెంబర్ గాని రాసుకొని వెళితే వాళ్ళు మరలా ఎఫిడవిట్ ని రాయించమంటున్నారు అని నాకు తెలిసింది. కాబట్టి దయచేసి ఈ విషయం గమనించండి. అడ్మిషన్ నెంబర్ అని ఉన్న చోట ఎవరు కూడా ఇంటి దగ్గర ఫిల్ చేసుకొని వెళ్ళొద్దు. ఇది ఖాళీగా ఉంచుకొని తీసుకొని వెళ్ళండి. మీకు ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్ లో ఎక్కడైనా మీకు ఫిల్ చేయటం గానీ తెలియకపోతే మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. దాని ప్రకారంగా అక్కడ కూర్చొనైనా మీరు ఫిల్ చేసుకొని వాటిని జిరాక్స్ కాపీస్ తీసుకొని సబ్మిట్ చేయండి. సో మేనేజ్మెంట్ కోటాలో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ జాగ్రత్తగా మీ యొక్క ప్రాసెస్ ని జరిపించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీ అవ్వచ్చు లేదా సి కేటగిరీ అవ్వచ్చు, మీరు కట్టేటువంటి అమౌంట్ తో పాటుగా ట్యూషన్ ఫీతో పాటుగా మీరు ఎక్స్ట్రా అంటే కొన్ని కాలేజెస్లో 1,50,000 ఎక్స్ట్రా కట్టించుకుంటున్నారు, కొన్ని కాలేజెస్లో ఇక్కడ చూపించిన మాదిరిగా 76,300 కట్టించుకుంటున్నారు. ఒక్కొక్క కాలేజీ వాళ్ళు ఒక్కొక్క అమౌంట్ ని ఎక్స్ట్రా కట్టించుకుంటున్నారు. కాబట్టి మీకు ఏ కాలేజీ ఎలాటైందో ఆ కాలేజీ వెబ్సైట్లో ఎంత ఎక్స్ట్రా కట్టాలో కూడా వాళ్ళు చెప్తున్నారు. అది చూసుకొని దాని ప్రకారంగా మీరు అమౌంట్ తీసుకొని వెళ్ళండి. అంతేకాదు ఎవరైతే అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా డీడీ రూపంలోనే మీరు అమౌంట్ పే చేస్తే మంచిది. మీకు అప్గ్రేడేషన్ వచ్చినప్పుడు మరలా ఫస్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ డీడీ తీసుకొని
సెకండ్ కాలేజ్ దగ్గరికి మరలా ఈ అమౌంట్ని చేంజ్ చేసుకుని వెళ్ళే అవకాశం వెంటనే మీకు వీలుగా ఉంటుంది. అలా కాకుండా మీరు క్యాష్ రూపంలో కానీ లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ చేస్తే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అప్గ్రేడేషన్ వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మీకు అమౌంట్ మీకు చేరకపోవచ్చు ఇన్ టైంలో. కాబట్టి దయచేసి డీడీ రూపంలోనే మీరు తీసుకుంటే మంచిది అని నా ఉద్దేశం. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీలో ఇంకా ఎవరికైనా ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. అంతేకాదు కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తున్నాను. దయచేసి ఆ లింక్ని క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. దయచేసి మీరు గమనించాల్సింది అట్లీస్ట్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇంకొక నెల రోజుల పాటు ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఒక్క నెలైనా మీరు గ్రూప్లో జాయిన్ అయితే మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. తెలిసి తెలియకుండా మీరు ఏదైనా మిస్టేక్ చేసుకుని అనవసరంగా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.